యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను, మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. ఈ సందర్భం ఎవరి మధ్యలో జరిగింది, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అనేది మనం చెప్పుకుంటే, కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు. కాలేబునకును యెహోషువకును మధ్యలో జరిగిన సందర్భం ఇది. కాలేబు యెహోషువ అని అంటే మనందరికీ తెలుసు. మరి అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు మోసే నాయకునిగా ఉన్నప్పుడు మోసే క్రింద భాగంలో పరిచర్య చేసే వ్యక్తులుగా కాలేబు యెహోషువ మనకు కనిపిస్తారు. అక్కడ నమ్మకమైన వ్యక్తులుగా 40 సంవత్సరాల పాటు మరి మోసే దగ్గర పరిచారకులుగా మరి పనిచేసినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చూస్తే కాలేబు అంటాడు కదా, యెహోషువ దగ్గరికి వచ్చి, ఆనాడు మోసే నన్ను పంపాడు కదా, ఆనాడు నాకు ఎంత బలం ఉందో ఈనాడు అంతే బలం ఉంది అని అన్నాడు. ఆనాడంటే ఏనాడు? గోత్రానికి ఏది 12 మందిని, గోత్రానికి ఒక్కరు చెప్పున 12 గోత్రాలకు 12 మందిని వాగ్దాన దేశం వెళ్ళి చూసి రమ్మని మోసే చెప్పాడు. ఈ 12 మందిలో ఎవరున్నారట? కాలేబు ఉన్నాడు, యెహోషువ కూడా ఉన్నాడు. 12 మంది వెళ్ళారు వాగ్దాన దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాగ్దాన దేశాన్ని చూసి మరి మరలా బయలుదేరి వచ్చేసారు. వస్తా కూడా కొన్ని పదార్థాలు పట్టుకొచ్చారు. వచ్చిన తర్వాత మోసే అక్కడ చాలా ఎత్తర కలిగిన మనుషులు ఉన్నారు, వారి దగ్గర మేమంతా కూడా మిడతల వలె ఉన్నాము, చాలా చిన్నగా మేము కనిపిస్తూ ఉన్నాం. వాళ్ళ ముందర ఒక్కొక్కడు వచ్చి ఒక 30 అడుగులు 40 అడుగులు అంతంత ఎత్తర కలిగిన మనుషులు అని ఇట్టి మాదిరి సాక్ష్యం ఇచ్చారు. అంతేకాకుండా ఒక్క దానమ్మకాయ సైజు వచ్చి బిందు సైజులో ఉంది. అంతేకాకుండా ద్రాక్ష గుత్తే ఇద్దరు కలిపి మోసే అంత అరటిగెల, పెద్ద అరటిగెల ఎంత బరువు ఉంటుందో అలాగున ఇద్దరు కలిసి మోసే అంత పెద్ద ద్రాక్ష గుత్తు. ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా బాగున్నాయి. నదులు కానివ్వు, లేకపోతే ఫలానా ఇంకా ఇల్లులు, తోటలు, పొలాలు ఇవన్నీ కూడా చాలా చాలా రమ్యముగా ఉన్నాయి అని ఒక్క మాటలో చెప్పాలంటే పాలు తేనెలు కారే అటువంటి ప్రదేశం అది అని చెప్పారు. సాక్ష్యం పలికేరు బాగుందంతా. అయితే నేను అంటాను కదా, ఆ రోజు ఈ కాలేబునకు ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. సరిగ్గా ఎక్కడి నుండి పంపించాడు మోసే? కాదేశు అనే ప్రాంతంలో ఉండి వాగ్దాన దేశం వెళ్ళి చూసిరామని పంపించారు. ఈ వాగ్దాన దేశానికి కాదేశ్ అనే ప్రదేశానికి ఈ రెండిటికి ఎంతో తేడా ఉండదు. గట్టిగా ఉంటే ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. అంటే కొండెక్కి చూస్తే వాగ్దాన దేశం కనిపించే అంత దగ్గరగా వాగ్దాన దేశం వచ్చేసారు. కానీ చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ టైంలో వెళ్ళడానికి ఇవ్వలేదు. ఇప్పుడు శ్రమల్లోనికి తీసుకెళ్ళాడు. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత నీకు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అదే సేమ్ డిటో ఎక్కడ ఇజ్రాయేలీయులకు దేవుడు వాగ్దాన దేశాన్ని చూసి రమ్మని అదంతా చూపించాడు. ఆ 12 మంది చెబితే ఈ లక్షలాది ప్రజలంతా కూడా విన్నారు. ఇక తర్వాత కాదేశు ఆ ప్రాంతం నుండి బయలుదేరి 40 సంవత్సరాల పాటు అరణ్యములో తిరిగారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇక 40 సంవత్సరాలు అయిపోయింది అనేసరికి మోసే మరి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. తాను చేసిన క్రియలను బట్టి మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఎవరు నాయకుడు? ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? ఈ ప్రజలందరినీ కూడా, అరణ్యంలో ఉన్న ఈ ప్రజల్ని మరి వాగ్దాన దేశం తీసుకెళ్ళాలి కదా. ఎవరు తీసుకెళ్తారు అనేది మనం ఆలోచన చేస్తే మోసే తర్వాత నాయకునిగా యెహోషువని ఎన్నుకున్నాడు. అక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు, కాలేబు, యెహోషువ. మోసే దగ్గర 2 నమ్మకంగా కనిపించారు. అయితే నమ్మకంగా కనిపించిన ఈ 2లో అమితమైన కృప ఈ యెహోషువ మీద పడ్డది. ఈ యెహోషువ 20 లక్షల మందిని నడిపించే వానిగా దేవుడు చేశాడు. నాయకుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత దేవుని ప్రజలు తీసుకుని వాగ్దాన దేశంలోనికి వచ్చేసాడు. వాగ్దాన దేశం అంటే కానాను దేశం తీసుకొచ్చేసి మరలా రమారమి దాదాపు ఒక 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే కాలేబు
వాగ్దాన దేశాన్ని చూసి వచ్చిన ఆ రోజుల్లో 40 సంవత్సరాల వయసు కాలేబునకు. తర్వాత అరణ్యంలో నడిచింది 40 సంవత్సరాలు. వాగ్దాన దేశంలోకి వచ్చింది ఇంకొక 5 సంవత్సరాలు లెక్కేసుకున్నాం మనము. మరి 85 సంవత్సరాల వయసు కలిగిన కాలేబుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ పర్టిక్యులర్గా రాశాడు కాలేబు ఏమని చెప్తా ఉన్నాడు అంటే 80 సంవత్సరాల వయసు గలవాడను అని అన్నాడు. ఆనాడు 40 సంవత్సరాల వయసులో నాకు ఏ బలం ఉందో, ఇదిగో ఈరోజు నాకు 85 సంవత్సరాల వయసు, ఈ వయసులో కూడా నాకు అంతే బలం ఉంది, నా బలము ఏమాత్రము తగ్గలేదు అని అక్కడ యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడట? ఇంతగా అడిగే మాట ఏంటి? కాలేబు అడిగే మాట ఏంటి? నేను బలం కలిగి ఉన్నాను, నాకు హెబ్రోను ప్రాంతం ఇవ్వు, అక్కడ ఉన్న ప్రజలను నేను యుద్ధం చేసి తరిమి ఆ హెబ్రోను ప్రాంతాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను అని ఈ కాలేబు యెహోషువతో చెప్పి అడిగాడు. హెబ్రోను ప్రాంతం అడిగాడు. ఇంతగా అది ఒక కొండ ప్రాంతం. అది యెహోషువ అరే నిజమే కదా, కాలేబు నాతో పాటు అరణ్యంలో చాలా నమ్మకంగా నడిచాడు కదా, మోసేని చాలా నమ్మకంగా వెంబడించాడు కదా, మంచి వ్యక్తి అనేసి యెహోషువ ఏం చేశాడంటే తాను కోరినట్లుగా హెబ్రోను ప్రాంతం ఇస్తూ ఉన్నాను, ఎల్లు స్వాధీనపరుచుకొని పంపించాడు అన్నట్లుగానే ఈ కాలేబు వెళ్ళిన తర్వాత హెబ్రోను ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఏవండి అదంతా కూడా అందులో జీవించడం మొదలుపెట్టాడు. హెబ్రోను ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో యుద్ధం చేసి మరి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు గెలిచి. ఇప్పుడు హెబ్రోన్ ఎవరిది? కాలేబుది. కాలేబు ఉండే ప్రాంతం ఏదేనంటే హెబ్రోన్. ఎందుకంటే ఆ టైంలో ప్రతి గోత్రానికి పలానా చోట భూములు పంచడం, లేకపోతే పలానా గోత్రానికి పలానా చోట ఇలాగున పంచడం, స్థలాలు పంచడం, ఇలాగున యెహోషువ ఏం చేస్తున్నాడంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పంచుతూ ఉన్నాడు. అలాగున పంచుతూ ఉన్న క్రమములో ఈ కాలేబు అడిగాడు. అడిగినట్లుగానే యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. బాగుంది. ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఒక మాట తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆ మాటే మన టాపిక్. ఏంటా మాట అనేది మనం చూస్తే, నాడు అంటే 40 సంవత్సరాల వయసులో నేను ఏ బలం కలిగి ఉన్నానో 85 సంవత్సరాలైనా ఈరోజు కూడా నేను అంతే బలం కలిగి ఉన్నాను అని కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కాలేబు బలవంతునిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? కాలేబు బలవంతునిగా ఉండడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, కాలేబు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు మొదలు ఈ రోజుకి బలం తగ్గలేదనంటే కారణం ఒకటే, కాలేబు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుడని దేవుని కొరకు ఎదురు చూశాడు. అందుకే యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 31వ వాక్యం ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే దేవుని కొరకు ఎదురు చూసేవారంతా కూడా నూతన బలము పొందుతారు. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఎవరు బలం పొందుకుంటారు, ఎవరు బలము పొందుతారు, ఇది మన టాపిక్. ఇది ఎవరు పొందడం ఏంటి? దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఆయన కోసం ఎదురు చూడాలండి. దేవుని కోసం ఎదురు చూస్తే దేవుడే మన దగ్గరికి దిగి వస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే వచ్చి హెచ్చింపజేస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసం ఉండడం వేరు, నిరీక్షణ కలిగి ఉండడం వేరు. విశ్వాసం ఉంటుంది చాలామందికి, దేవుడు నన్ను దీవిస్తాడండి, విశ్వాసం ఉంది, మంచిదే. మరి దేవుడు దీవించేంతవరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఉండాలి. ఉంటేనే నీ విశ్వాసం నిజమైనది. దీవిస్తాడు అని నమ్మావు, బాగుంది. దీవిస్తాడు అని నమ్మిన తర్వాత దేవుడు ఇచ్చేంతవరకు, దేవుడు దీవించేంతవరకు ఎదురు చూస్తూ ఉంటేనే నిజమైన విశ్వాసము. అది నేను ఎదురు చూడలేనండి అంటే నీకు నిరీక్షణ లేదు. నేను అంత మట్టుకు ఉండలేనండి,
ఇంకేమన్నా ఉందా? ఇంకో సంవత్సరం ఉండాలా? ఇంకో 2 సంవత్సరాలు ఉండాలా? ఇంకా 7 సంవత్సరాలు ఉండాలా? దేవుడిచ్చే అంతవరకు కూడా నేను అలాగే ఎదురు చూస్తూ ఉండాలా? నా వల్ల కాదండి, నేనైతే ఎదురు చూడలేను అని అంటే నీకు నిరీక్షణ లేదు. నీకు విశ్వాసం ఉంది కానీ నిరీక్షణ లేదు. విశ్వాసము కలిగిన నీవు నిరీక్షణ కూడా సంపాదించుకోవాలి. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిరీక్షణ గలవారు దేవుని బలాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని బలాన్ని పొందుకుంటారు. అటువంటి బలము నీకు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉందా? మంచిదే. నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంటే ఆయన బలాన్ని నీవు పొందుకుంటావు. ఇంకా మనకు కనిపిస్తుంది కీర్తన గ్రంథంలో 42వ అధ్యాయం 11వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నీవేళ తొందరపడుచున్నావు అని దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అంటాడు కదా. ఇదిగో దేవుడు వస్తూ ఉన్నాడు, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండుము అని అంటాడు. దావీదే మాట్లాడుతున్నాడు. దావీదు ప్రాణంతో మాట్లాడుతున్నాడు. అంటే తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని? నువ్వు కంగారు పడకు, నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? దేవుడు వస్తాడు, ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు, ఆయన కొరకు నిరీక్షణ కలుగుండు. ఆయన వస్తాడు, వస్తాను అని మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఇస్తాను అని మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన వచ్చేంతవరకు ఎదురు చూడు, నిరీక్షణ కలుగుండు. ఎందుకని కంగారు? ఎందుకని తొందరపాటు? ఎందుకని అరే బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? నా మాట వింటున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? నా ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నాడా? నాకు తోడుగా ఉన్నాడా దేవుడు? ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు, కరెక్టే. ఇచ్చిన తర్వాత మరలా నాకు కనిపించిందేది? నా ప్రార్థన విన్నదేది? నేను శ్రమల్లోకి వెళ్ళిపోయాను కదా, నాతో ఉన్నాడా అసలు ఆయన అని ఇలాగున చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నీవు అని అలాగ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కంగారు పడకు, దేవుడు నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తాడు, నీ జీవితాన్ని హెచ్చింపజేస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నీ బంధువులలో తలగా చేస్తాడు. నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చిన ప్రకారముగా నెరవేరుస్తాడు ఆయన. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చి తప్పించుకుపోయేవాడు కాదు ఆయన. వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు ఆయన. వాగ్దానం చేసి నేను నెట్టేసే దేవుడు కాదు ఆయన. నా వల్ల కాదని చెప్పే దేవుడు కాదు. అది ఎటువంటిదైనా వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఆయనే వస్తాడు నీ జీవితంలోనికి. ఆయనే నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈరోజు నీ బంధువులలో తలదించుకుని ఉన్నావు కదా, ఆయన వచ్చి నీ తలని పైకెత్తి నీ బంధువులలో తలగా చేస్తాడు. నీ బంధువులు నీకు తోకమాదురు ఉంటారు, నీవే తలగా ఉంటావు. అటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వస్తాడు, ఆయన వచ్చి నీ జీవితాన్ని హెచ్చింపజేస్తాడు. నువ్వు ఎదురు చూడు, నిరీక్షణ కలుగుండు. నీలో విశ్వాసం ఉంది కదా, నిరీక్షణ కూడా సంపాదించుకో. ఆయన వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉండు. ఏమవుద్దండి? ఆయన బలం నీకు కలుగుద్ది, ఆయన సామర్థ్యం నీకు కలుగుద్ది. ఆయన సామర్థ్యాన్ని పొందుకున్న నీవు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. అటువంటి ఉన్నతమైన స్థాయి కలిగిన జీవితాన్ని, అధికారంతో కూడిన జీవితాన్ని నీకు దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. అందుకే ఐజయా చాప్టర్ 40 and 31లో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూడాలి. ఎవరు బలము పొందుకుంటారు అని అంటే, మొదటి మాట, దేవుని కొరకు ఎదురు చూసేవారు బలం పొందుకుంటారు. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేని చేత? కృపచేత. కృపచేత లేకపోతే క్రియల చేత? దేవుని కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. అంటే కృప మీద ఎవరైతే ఆధారపడతారో వారికి దేవుని బలము కలుగుతుంది. కృప మీద ఆధారపడాలి. అందుకే పౌలు గారు
హెబ్రీ 13వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలా రాశారు ఆయన, మరి కృపచేత నీవు బలవంతుడు కమ్ము అనే మాట ప్రకారంగా అదే పౌలు మరలా అక్కడ రాసి అంటారు కదా, కృపను బట్టి నీ హృదయాన్ని సిద్ధపరచుకో అని అంటారు అక్కడ. ఇట్టి మాదిరి అర్థాన్ని ఇచ్చే వాక్యం అక్కడ మనకు కనిపిస్తుంది. దేని చేతట మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి? కృపచేత. అంటే దేవుని కృప మీద ఎవరైతే ఆధారపడతారో వారంతా కూడా దేవుని బలాన్ని పొందుకుంటారు. కృపను బట్టి దీవించబడతారు, కృపను బట్టి హెచ్చింపబడతారు, కృపను బట్టి దేవుని బలాన్ని పొందుకుంటారు, కృపను బట్టి వాగ్దానంలోకి వెళ్తారు, కృపను బట్టి వర్ధిల్లుతారు, కృపను బట్టియే దేవుడిచ్చే అధికారాన్ని పొందుకుంటారు, కృపను బట్టియే ప్రతిదీ మన జీవితాల్లో జరుగుతూ ఉంది, జరుగుద్ది కూడా. కృప. అమ్మ ఇల్లు కట్టుకున్నావు కదా, చాలా బాగుంది, నిజంగా బాగా కష్టపడి కట్టావనంటే, లేదండి దేవుని కృపను బట్టి కట్టానండి, ఆయన ఇచ్చాడు దేవుడు అని చెప్పాలి. కృపను బట్టి మాట్లాడాలి మనం. స్థలం కొనుక్కున్నావా? దేవుడిచ్చాడండి, ఆయన కృప. బండి కొనుక్కున్నావా? దేవుడిచ్చాడండి, ఆయన కృప. కారు కొనుక్కున్నావా? దేవుడిచ్చాడండి, ఆయన కృప. లేదు పలానా ఏదైనా విలువ కలిగిన బంగారం కానీ వెండి కానీ కొన్నావా? దేవుడిచ్చాడండి, ఆయన కృప. ఇలాగున కృప అని మాట్లాడుతూ ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని కృప మీద కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కృప మీద కట్టుకుంటే నీ జీవితం బాగుంటుంది. క్రియల మీద కట్టుకుంటే నీ జీవితం బాగోదు. బాగా కట్టే ఇల్లు బాగుంది అని అంటే మరి ఏంటనుకుంటున్నా, నేను కష్టపడ్డాను, 4 రూపాయలు సంపాదించాను, బ్యాంకులో దాచాను, వడ్డీలకి ఇచ్చాను, మొత్తం మీద తెలివిగా చేసి ఇదిగో ఈరోజు ఇంత మంచి ఇల్లు కట్టాను, ఏంటనుకుంటున్నావు అని ఇలాగున చాలామంది ఎవడి క్రియల మీద ఆధారపడి వారికి మహిమ వచ్చేటట్లుగా మాట్లాడతారు తప్ప కానీ దేవునికి మహిమ వెళ్ళేటట్లుగా మాట్లాడరు. మీరు కృప మీద కట్టుకున్నారా మీ ఆత్మీయ జీవితాన్ని, లేదా మీరు చేసిన మంచి కార్యాలు అనే క్రియల మీద కట్టుకున్నారా? మీరు మీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమని ఐజియా చెప్పాడు కదా. యెషయా గ్రంథంలో మనకు వ్రాయబడి ఉంది కదా. మన నీతి క్రియలు, మనం చేసిన మంచి క్రియలు, బట్టలు ఇచ్చామా, చీరలు ఇచ్చామా, లేకపోతే ఫలానా అన్నదానం చేసామా, లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చామా, లేకపోతే ఎవరికైనా స్థలం ఇచ్చామా, లేదా దేవునికి స్థలం ఇచ్చామా, లేకపోతే దేవుని ఆలయం కడతా ఉంటే దేవునికి కానుక ఇచ్చామా, మనం చేసిన మంచి క్రియలు, నీతి క్రియలు అవన్నీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎలాగున్నాయట? సరిపడా లేవు. మురికి గుడ్డలతో సమానం నీ నీతి క్రియలు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ క్రియలు సరిపడవు. మరి ఎలాగెళ్తామండి? దేవుని కృపను బట్టి వెళ్తాం మనం. ఆయన కృపను బట్టి వెళ్తాం. ఆయన కృపను బట్టియే దేవుని రాజ్యంలోకి వెళ్తాం. ఆయన కృపను బట్టే వాగ్దానంలోకి వెళ్తాం. ఆయన కృపను బట్టే మన జీవితం బాగుపడుతుంది. కానీ ఆయన కృప కాకుండా మరో విధంగా మనము బ్రతకలేం. అందుకే కృప మీద మనం ఆనుకోవాలి, కృప మీద మనము ఆధారపడాలి. కృపను బట్టి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, కృపను బట్టి మన మనస్సును సిద్ధపరచుకోవాలి, కృపను బట్టి మాట్లాడాలి, కృపను బట్టి నడవాలి, కృపను బట్టి చూడాలి, కృపను బట్టి తలంచాలి, కృపను బట్టియే మన జీవితాన్ని కట్టుకోవాలి. అంతా ఆయన కృప అండి. ఈ రకంగా చెప్పాలి. ఈ రకంగా చెబితే నీవు కృపణ మీద, ఆ కృప మీద ఆధారపడ్డావు కాబట్టి, కృప మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నావు కాబట్టి ఆయన బలము నీకు అందుతూ ఉన్నది. అందుకే ఎవరు బలం పొందుకుంటారు అంటే కృప మీద ఆధారపడిన వారు బలం పొందుకుంటారు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి, 10 మంది పనిలోకి వెళ్ళారు ఆ రైతు దగ్గరికి. ఆ 10 మందిలో లాస్ట్లో మరి సాయంత్రం 5, 6 ఆ సమయంలో 10 మంది కూడా వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కూలి ఇవ్వండి అని అడిగితే 500 చొప్పున లైన్గా ఇస్తా వచ్చాడు. 90 తీసేసుకున్నారు. లాస్ట్లో ఒకటి మిగిలాడు. ఒరే నువ్వు కూడా వెళ్ళి తెచ్చేసుకో 500 కూలి అని అంటే, నేను ఆయనతో మాట్లాడతాను, యజమానుడితోటి మాట్లాడే పని ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈలోగా అందరికీ సగపెట్టేసాడు యజమానుడు, అంటే రైతు. ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా మీతో మాట్లాడే పని ఉంది, మాట్లాడడానికి అవకాశం ఇస్తారయ్యా అని అన్నాడు. ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు, మాట్లాడు అని అన్నాడు. ఏమీ లేదయ్యా, నిజానికి నిన్నట దినాన్న నేను చనిపోదామని వెళ్ళాను, నాకు 5 లక్షలు అప్పు ఉంది, నేను ఇక బ్రతకలేను, నేను నా ఇల్లు అమ్మేసాను, పొలం అమ్మేసాను, స్థలం అమ్మేసాను, బంగారం
అప్పు, ఇక నా దగ్గర ఏమీ లేవు అమ్మడానికి, నాకు 2 పిల్లలు, భార్య, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, కాబట్టి తీర్చలేను, కాబట్టి చనిపోదాం నేను వెళ్ళాను. కాకపోతే లాస్ట్ మినిట్లో మీరు నాకు జ్ఞాపకం వచ్చారు. సర్లే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మాట్లాడదాం, ఏదైనా దేవుడు కార్యం చేస్తే ఓకే, లేదంటే ఇక తర్వాత చనిపోదాం అనేసి నిర్ణయం తీసుకుని మీ దగ్గరికి వచ్చాను. మీరు ఏదైనా దయ చూపిస్తే నేను బ్రతుకుతానయ్యా, లేదంటే నేను చనిపోతాను. ఒక 5 లక్షలు నాకు సహాయం చేయండి, నా బాకీలు తీర్చేయండి అని ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆ రైతు ఆ ప్రాంతంలో కోటేశ్వరుడు. 5 లక్షలు అంటే పెద్ద ఇదేముంది, అసలు ఆయన కొన్న పొలాల్లో వచ్చిన ఆదాయం 5 లక్షలు తీయటం అంటే పెద్ద ఇదేం కాదు, ఒక నెల ఆదాయం కూడా కాదని చెప్పచ్చు. అంతటి కోటేశ్వరుడు. ఈ కాలు పట్టుకోగానే ఈ వ్యక్తి ఎప్పుడైతే కరిగిపోయాడు, యజమానుడు కరిగి, సర్లే లేగు పైకి లేగు, ఎన్ని లక్షలు ఉంది నీకు అప్పు అని అన్నాడు. 5 లక్షలు ఉందంటే అని అన్నాడు. సర్లే నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఎంత నీ అప్పునంటే 70,000 ఇచ్చారండి నేను ఈ వ్యక్తికి అని అన్నాడు. 70,000 ఇచ్చేసాడు. నువ్వెంత ఇచ్చావయ్యా అని అంటే 1,00,000 రూపాయలు ఇచ్చానండి, ఇచ్చేసాడు. ఇలాగున 5 లక్షల రూపాయల అప్పు కూడా తీర్చేసాడు. తీర్చేసి, సర్లే నేను తీర్చేసానులే, నువ్వేం చనిపోవద్దు, వెళ్ళు నీ భార్యతో నీ పిల్లలతో చక్కగా బ్రతుకు, నాకేమో 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదులే, నా జీవితంలో ఒకరికి నేను ప్రాణభిక్ష పెట్టాను లేదా ప్రాణాలు కాపాడాను, ఇలాగున ఏదో నా మనసులో మంచిగా తలంచి నేను బ్రతికేస్తానులే, నీకు 5 లక్షల రూపాయలు ఇచ్చానంటే 1 రూపాయి కూడా నాకేమో ఇవ్వనక్కర్లేదు, దేవుని ప్రేమను బట్టి ఇచ్చాను అంతే, నువ్వు నాకేం కట్టక్కర్లేదు, తెలిపో, నువ్వు బ్రతుకు అంతే చాలు, చనిపోవద్దు అని చెప్పి పంపించేశాడు. అయిపోయింది. ఇప్పుడు నేను అంటాను కదా, యజమాని దగ్గరికి వెళ్ళింది ఎంతమంది? 10 మంది. 9 ఏం తీసుకున్నారు? కూలి తీసుకున్నారు, 500 రూపాయలు ప్రతిఫలం. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా కష్టపడితే 500 రూపాయలు ప్రతిఫలం, అది చేసిన పనికి ప్రతిఫలం. అది అలా కాకుండా ఏవండి, ఈ వ్యక్తి 5 లక్షల రూపాయలు మరి ఏది బాకీలు తీర్చబడ్డ యజమానుడు ఇచ్చాడనంటే మరి ఇది కృప లేకపోతే ఏది ప్రతిఫలమా? కృప. ఇక్కడ 90 ప్రతిఫలంగా 500 తీసుకున్నారు, అది ప్రతిఫలం. అది ఈ 10వ వ్యక్తి ఏవండి 5 లక్షలు తీసుకున్న యజమానుడి దగ్గర, అది ప్రతిఫలంగా, అది చేసిన దానికి ఇచ్చే కూలీ కాదు. అది 5 లక్షలు అంటే కృపను బట్టి కాలు పట్టుకున్నాడు కాబట్టి కృప చూపించి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ప్రతిఫలానికి కృపకిని అదే తేడా. మన క్రియల మీద ఆధారపడేదానికి దేవుని కృప మీద ఆధారపడేదానికి ఇదే తేడా. కాబట్టి నీవు గ్రహించాలి, నీ క్రియల మీద ఆధారపడుతున్నావా లేదా దేవుని కృప మీద ఆధారపడుతున్నావా? నీ క్రియల మీద ఆధారపడితే నువ్వు మంచిగా బ్రతికేవు కదా, దానికి ప్రతిఫలంగా నీకు ఒక 500 అని అంటే ఒక చిన్న ఆశీర్వాదం వస్తుంది. నువ్వు నీతిగా బ్రతికేవా, పవిత్రంగా బ్రతికేవా, యథార్థంగా బ్రతికేవా, న్యాయంగా బ్రతికేవా, మంచి కార్యాలు చేసేవా, దానికి ప్రతిఫలంగా ఒక చిన్న ఆశీర్వాదం వస్తుంది. అయితే దేవుని కృప అనంటే 500 కాదు, 5 లక్షలు పెద్ద ఆశీర్వాదం. అది ఆయన కృప మీద ఆధారపడితే విలువైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కృప మీద అనుకో. ఆ యజమానుడు ఎవరో కాదు, మన యేసు ప్రభువారు. ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నేను నీతిగా బ్రతికాను నిజమే, కానీ నా నీతిని బట్టి కాదు, మీ కృపను బట్టి హెచ్చింపచ్చు చేయండి. నేను అనేక మందికి మంచి కార్యాలు చేశాను నిజమే, కానీ నేను చేసిన మంచి కార్యాలు బట్టి కాదు, మీ కృపను బట్టి దీవించండి, మీ కృపను బట్టి హెచ్చింపచేయండి, మీ కృపను బట్టి వర్ధిల్లింపచేయండి, మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ కృపను బట్టియే వాగ్దానంలోకి తీసుకెళ్ళండి, మీ కృపను బట్టియే అని ఇలాగను మీరు ప్రార్థన చేశారా, నిశ్చయముగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, విలువైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. మీ క్రియల మీద కట్టుకోకండి మీ ఆత్మీయ జీవితాన్ని, దేవుని కృప మీద కట్టుకోండి. అది విలువైన ఆశీర్వాదం పొందుకోవడానికి మీలో ఉన్న ఒక మంచి ఆత్మీయ జీవితం అని చెప్పచ్చు. అది నిజమైన భక్తి, అది నిజమైన ప్రార్థన. ఎవరు బలవంతులు అవుతారు, ఎవరు బలం పొందుకుంటారు? 1 దేవుని కొరకు ఎదురు చూసేవారు, 2 దేవుని కృప మీద ఆధారపడిన వారు. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథములో 11వ అధ్యాయము 32వ వాక్యంలో మనకు కనిపిస్తుంది.
దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి ఏం కలిగింది? బలము కలిగింది. అంటే ఎవరికి బలం కలుగుద్ది? ఎవరు బలం పొందుకుంటారు అని అంటే, దేవుణ్ణి ఎరిగిన వారు బలం పొందుకుంటారు. బలం పొందుకుని గొప్ప కార్యములు చేస్తారు. దేవుడు అంటే మనకు తెలియాలి, దేవుని మనసు అంటే ఏంటో మనకు తెలియాలి, దేవుని హృదయం అంటే ఏంటో మనకు తెలియాలి, దేవుని గుణములు ఏంటో మనకు తెలియాలి, ఆయన లక్షణములు ఏంటో మనకు తెలియాలి. ఈ టైంలో ఎలా మాట్లాడతాడు ఆయన చెప్పగలగాలి. ఆయన మనసు ఏంటో నువ్వు చెప్పగలగాలి, ఆయన హృదయం ఏంటో నువ్వు చెప్పగలగాలి. ఈ టైంలో ఎలాగో నడిపిస్తాడు ఆయన నువ్వు చెప్పగలగాలి. అది దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు అని అంటే అది. ఎవరవచ్చు అంటారు, ఏమ్మా ఏంటిది ఈ శ్రమల్లో నీ బాధ ఏంటి, అసలు నీ గొడవ ఏంటి, ఎందుకట మాతో పాటు ఉండేటప్పుడు ఎంత బాగుండేదానివి, యేసు ప్రభులోకి వెళ్ళిన తర్వాత నీ జీవితం అంతా పాడైపోయింది కదా, ఎందుకమ్మా ఈ యేసు ప్రభుని పట్టుకుని ఏలాడుతూ ఉన్నావు అని అంటారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి ఏమని? ఆయన అనద్దు, ఆయన గొప్ప దేవుడు, ఈ టైంలో ఎలా చేస్తాడో ఏం చేస్తాడో నాకు తెలుసు, ఆయన మనసు అంటే ఏంటో నాకు తెలుసు, ఆయన హృదయం ఏంటో నాకు తెలుసు, ఆయన ఈ టైంలో ఎలా మాట్లాడతాడో ఎలా నడిపిస్తాడో నాకు తెలుసు. ఆయన గొప్ప దేవుడు, నాకు శ్రమ అయితే పంపించాడు, కానీ ఈ శ్రమ అయిపోయిన తర్వాత విలువైన ఆశీర్వాదాన్ని దేవుడు నాకు కలగజేస్తాడు, ఆయన గురించి నాకు చెప్పమాకు అని చెప్పాలి సమాధానం. అది దేవుణ్ణి ఎరిగిన వారు అని అంటే. దేవుడు అంటే తెలియలేదనుకోండి, వారు ఎలా మాట్లాడతారట? బలహీనంగా మాట్లాడతారు. ఏదోనండి ఏం చేస్తాం మరి, చూద్దాం, కొన్నాళ్ళు చూద్దాం, ఒక సంవత్సరం చూసిన తర్వాత ఇంకెలాగే ఉంటే నేను మరలా వచ్చేస్తానులే వెనక్కి అన్నట్లుగా కాదు. ఆయన మనసును నువ్వు తెలుసుకోవాలి, ఆయన హృదయమును నువ్వు తెలుసుకోవాలి, ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. తెలుసుకునుడి, రుచి చూసి ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆయన నీకు పంచిన ప్రేమను బట్టి రుచి చూచి నువ్వు తెలుసుకో. నేను ముగించేస్తూ ఉన్నాను సమయాన్ని బట్టి. ఎవరు బలం పొందుకుంటారు? 1, యెహోవా కొరకు ఎదురు చూసేవారు బలం పొందుకుంటారు. 2, యెహోవా కృప మీద ఆధారపడిన వారు బలం పొందుకుంటారు. 3, దేవుణ్ణి ఎరిగిన వారు అంటే యెహోవాను ఎరిగిన వారు ఏవండి బలం పొందుకుంటారు. ఎవరు బలం పొందుకుంటారు తెలుసుకున్నారు ఈరోజు? ఒక్కసారి మీరు గ్రహించండి. ఆత్మీయంగా మీరు ఇంకా ఎదగాలి. ఎక్కువగా బైబిల్ చదవండి, ఎక్కువగా దేవుని వాక్యాలు చదవండి, ఎక్కువగా దేవుని వాక్యాలు వినండి. ఇంకా లోతునకు మీరు ఎదుగుతారు. అలాగున మీరు ఎదుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఇదిగో ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి బలపరచండి. ఎవరికైతే అనారోగ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో వారిని పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన విడుదల వారికి కలగచేయండి. మీ కృపతో నింపి బలపరచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి అయా మేము కూడా అలాగున మీ కృపచేత బలవంతులుగా ఉండేటట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.